కృష్ణా జిల్లా మచిలీపట్నం బుధవారం నాడు స్థానిక మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరికి కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుపోయిన సుబ్రహ్మణ్యం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ గతంలో తిరుపతికి మచిలీపట్నం నుంచి రైలు సర్వీసు ఉండగా దాన్ని నిలిపివేయడం జరిగిందన్నారు. దీనివల్ల ప్రయాణికులు గుడివాడ నుంచి తిరుపతికి వెళ్లవలసి వస్తుందని, ఇది ఇబ్బందికరంగా ఉందని, కాబట్టి సంబంధిత సర్వీస్ని మచిలీపట్నం నుంచి పునరుద్ధరించాలని కోరామన్నారు. అలాగే యశ్వంత్పూర్ సర్వీస్ మచిలీపట్నం నుంచి వారంలో 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉండగా ప్రతిరోజు సంబంధిత సర్వీస్ అందుబాటులో ఉండాలని ఎంపీని కోరటం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రయాణికులు ప్లాట్ఫామ్లో మారడానికి ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, దివ్యాంగుల సౌకర్యార్థం లిఫ్ట్, ఎస్కలేటర్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవీఆర్ రాజు, జన్ను గోవిందు, నిక్కు రాధాకృష్ణ, జోగి శివ, చింతపట్ల నాని, అన్సారీ, ఎం రామరాజు, భోగిరెడ్డి సుబాని, పెద్దిబోయిన సాంబయ్య తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, మనం మచిలీపట్నం నుంచి తిరుపతికి ట్రైన్ అంతకుముందు గతంలో ఉండేది. ఆ ట్రైన్ని తొలగించడం జరిగింది. ఎక్కడ గుడివాడ వెళ్ళి నరసాపురంకి దానికి లింక్ ఇవ్వటం, అక్కడికి వెళ్ళి ఎక్కడం. ఎందుకంటే మచిలీపట్నం నుంచి, మచిలీపట్నమే కాకుండా అవినిగడ్డ దిగుతాలకు వాళ్ళు కానీ పామర శాఖ నుంచి, ఇటు పెడన శాఖ నుంచి వీళ్ళందరూ ఇక్కడ నుంచి అందుబాటులో ఉంటుంది. ట్రైను గతంలో ఉండేది. ఆ ట్రైన్ని క్యాన్సిల్ చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదే దర్శనం చేసుకునే వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారని తెలియజేశాం. ఆల్రెడీ మాట్లాడాను, దాన్ని కొంచెం అమలు చేస్తానని తెలియజేశారు. అలాగే లిఫ్ట్ సౌకర్యం, లిఫ్ట్ లేదు, ఎక్సలేటర్ లేదు. మేము అంతకుముందు కూడా గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా వారికి తెలియజేశాం. పెట్టిస్తున్నారు, మాట్లాడాను అంటున్నారు. అదే కొంచెం పని మొదలు పెట్టారు కానీ అది ఇంకా పూర్తిగా అమలు రాలేదు. ఎందుకంటే ఇటు నుంచి అటు 3 ట్రైన్లు ఆగడం వల్ల, పెద్ద మెట్లు ఎక్కి అటు దిగడం వల్ల దివ్యాంగులు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే లిఫ్ట్ కూడా ఏర్పడి ఎస్కలేటర్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిసి అది కూడా చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మనకి రైతు బజార్ పక్కన రిజర్వేషన్ కౌంటర్ ఉండేది గతంలో. తత్కాల్ కానీ మామూలుగా రిజర్వేషన్ బుక్ చేసుకునేది కానీ. ఎందుకంటే మన మచిలీపట్నం వాళ్ళు చుట్టుపక్కల కానీ సగభాగం రైల్వే స్టేషన్కి వెళ్తారు, సగభాగం రైతు బజార్ దగ్గర బుక్ చేసుకునేవాళ్ళు. అలాంటిది అది మూవ్ చేయడం జరిగింది. దాన్ని కూడా అక్కడ కూడా ఓపెన్ చేపిస్తే చాలామంది పబ్లిక్కి, ఎందుకంటే సగభాగాన్ని పైన ఉన్న జనాలకి అది ఉపయోగపడుతుందని తెలియజేశాం. అది కూడా ఓపెన్ చేపిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే లోపల రైల్వే స్టేషన్లో వాటర్ కూడా సదుపాయం లేదు. అది కూడా వాటర్ సదుపాయం కూడా కల్పిస్తే పబ్లిక్కి ఏదైనా బయట నీళ్ళు తాగటం వల్ల చాలా జబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి క్వాలిటీ నీళ్లు పెట్టిస్తే అది కూడా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. తొందరలో త్వరగా చేస్తానని హామీ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారిని కలవడం జరిగింది. విషయం ఏంటంటే, ఈరోజు మచిలీపట్నంలో ఇంతకుముందు మనకి గతంలో పూర్వం తిరుపతి రైలు ప్రతిరోజు వెళ్ళేది ఇక్కడి నుంచి. తర్వాత దాన్ని ధర్మవరం వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఆ కాలక్రమేణ తర్వాత తిరుపతి ట్రైన్ అనేది తీసేశారు. మనం ఒకవేళ తిరుపతి వెళ్ళాలంటే మనం గుడివాడ వెళ్ళి ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అట్లాగే మనకి యశ్వంత్పూర్ ట్రైన్ కూడా 3 రోజులు, వారానికి 3 రోజులు నడుస్తుంది. దాన్ని కూడా మనం రెగ్యులరైజ్ చేయమని అడగడం జరిగింది. అట్లాగే లిఫ్ట్ సౌకర్యము ప్లస్ ఎస్కలేటర్ కూడా అడగడం 2 ఇయర్స్ బ్యాకే మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నిధులు సమకూరై వచ్చాయి. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా మనకి మచిలీపట్నం రైతు బజార్ పక్కనే రిజర్వేషన్ కౌంటర్ అనేది గతంలో ఓపెన్ చేశారు. అది చాలా కాలం నడిచింది. తద్వారా ఇప్పుడు మచిలీపట్నం రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మించిన తర్వాత ఆ రిజర్వేషన్ కౌంటర్ని ఆపేసి మచిలీపట్నం స్టేషన్లోనే దాన్ని విలీనం చేయడం జరిగింది. కానీ ఏంటంటే, మనకు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ఇప్పుడు ఈ యొక్క దూర ప్రాంతాలు, మనకి ఎక్కడ మచిలీపట్నంలో మనకి బట్టల వ్యాపారస్తులు కానీ అనేక రకాల వ్యాపారస్తులు ఎక్కువగా లాంగ్ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రిజర్వేషన్ కౌంటర్ అనేది మనకి ఉంటే 2-3 ఉంటే మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒక మచిలీపట్నం స్టేషన్లో ఉండడం వల్ల రిజర్వేషన్ అనేది అందుబాటులో ఎవరికి కూడా గబుకు టికెట్లు దొరకడం లేదు. కావున దాని గురించి ఏంటంటే, మళ్ళీ యథావిధిగా రైతు బజార్ పక్కన రిజర్వేషన్ కౌంటర్ గతంలో ఎలా ఉంచారో అట్లాగే దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి దీన్ని మనం చేస్తామని చెప్పి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. బీసీ సంఘం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాం.